క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రశంస నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజుకై నేను ఎంచుకున్న అంశము పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. అంటే తెలుగులో మనము తర్జుమా చేసుకుంటే పాక్షికంగా విధేయత అవిధేయతతో సమానం. పాక్షిక విధేయత అవిధేయతతో సమానం. ఈ అంశానికి సంబంధించి నేను రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయాన్ని ఎంచుకున్నాను. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనకి యెరోబాము బేతెల్లో బలిపీఠాన్ని కట్టడము, అక్కడ అర్పణ చేయటము మనము గమనిస్తూ ఉంటాం. 12వ అధ్యాయము చివరిలో అసలు యెరోబాము ఈ బలిపీఠాన్ని కట్టడం మనము చూస్తాం. ఈ 13వ అధ్యాయంలో దేవుడు యూదా నుండి ఒక ప్రవక్తని యెరోబాము దగ్గరికి పంపించడం మనము చూస్తాం. ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్త ఈ 13వ అధ్యాయంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద 13th చాప్టర్. అసలు దేవుడు ఈ ప్రవక్తని యెరోబాము దగ్గరికి ఎందుకు పంపించాడు? పంపించాల్సిన అవసరం ఏంటి? యెరోబాము మరి దేవుని వదిలి విగ్రహాలను చేస్తూ విగ్రహాల కోసము బలిపీఠము కట్టడము దేవునికి ఇష్టము ఉండలేదు. కాబట్టి ఏ వ్యక్తి కూడా పాపంలో మరణించుట దేవునికి ఇష్టము కాదు. కాబట్టి యెరోబాముకి హెచ్చరించడానికి, యెరోబాముని ఖండించడానికి, గద్దించడానికి ఈ ప్రవక్తని యూదా దేశం నుండి దేవుడు పంపించాడు. 13వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్త యెరోబాము కట్టిన బలిపీఠముని గద్దిస్తూ ఆ బలిపీఠము విరిగిపోతుందని చెప్పి ప్రవచించడము చూస్తాం మనం. అతని ప్రవచన 5వ వచనంలో నెరవేరటం కూడా మనం చూస్తాం. మనము మానవులుగా మన పై అధికారులతో మాట్లాడటానికే, వారు ఏమన్నా తప్పు చేస్తుంటే వారికి ఏమన్నా మనం సలహా ఇవ్వాలన్నా, హెచ్చరించాలన్నా మనం భయపడే రోజుల్లో, ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు ఎంచుకుని అతనిని యెరోబాము దగ్గరికి పంపించడం మనం గమనిస్తున్నాం. ఈ వ్యక్తి యెరోబాము దగ్గరికి వెళ్ళటమే కాకుండా యెరోబాముని గద్దించాడు. యెరోబాము కట్టిన ఆ బలిపీఠాన్ని కూడా గద్దిస్తాడు. మరి ఆ వ్యక్తికి అంత ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది? ఒక రాజుని గట్టిగా తిట్టి గద్దించి మాట్లాడగలగటం అంటే సామాన్య విషయం కాదు. మరి ఇతనికి అంత ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి పని మీద ఆయన వెళ్ళాడు కాబట్టి, ఈ ప్రవక్త దేవుని పని మీద వెళ్ళినాడు కాబట్టి దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడే అతనికి అండగా ఉన్నాడు, దేవుడే అతనికి ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. మనం కూడా
ఈ విషయం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని పని మీద వెళ్తారో వాళ్ళు మానవునికి భయపడకూడదు. ఎవరైతే దేవుని పని మీద వెళ్తారో వారు మానవునికి భయపడకూడదు. ఈ ప్రవక్త యెరోబాముని గద్దించినప్పుడు యెరోబాముకి చాలా కోపం వచ్చింది. ఈ ప్రవక్తని హతమార్చాలనుకున్నాడు. ఈ ప్రవక్తను పట్టుకుందాం అనుకుని చెయ్యి కూడా ముందుకు చాచాడు. అతను అలా చెయ్యి ముందుకు చాచిన వెంటనే అతని చెయ్యి అంతా కూడా వడిలిపోయినట్టుగా అయిపోయింది, చచ్చిపోయినట్టుగా అయిపోయింది. అది జరిగిన వెంటనే యెరోబాము ఈ ప్రవక్తని ప్రాధేయపడతాడు. నా చెయ్యి మళ్ళీ పాత పరిస్థితిలోకి వచ్చేటట్టుగా, నా చెయ్యి బాగైపోయేటట్టుగా దేవునికి ప్రార్థన చేయని చెప్పి ఈ ప్రవక్తతో యెరోబాము అడుగుతాడు. ఈ ప్రవక్త కూడా యెరోబాము మీద కనికరం చూపించి ప్రార్థన చేస్తాడు. దేవుడు యెరోబాము చెయ్యిని బాగు చేస్తాడు. ఇదంతా కూడా మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మనము ఈ వచనాలు చూసినట్లయితే యెరోబాము తన చెయ్యి, తన హస్తము, ఈ చెయ్యి అంతా బాగవ్వాలని కోరుకున్నాడు కానీ తన హృదయంలో మార్పు రావాలని తను కోరుకోలేదు. అంటే తన పశ్చాత్తాపం చెందలేదు. అప్పటికప్పుడు తన చెయ్యి బాగవ్వాలని కోరుకున్నాడు కానీ హృదయంలో మార్పు రాలేదు అతనికి. మరి ఆ బలిపీఠము నాశనం అయిపోవటము, ఇతను చెయ్యి మళ్ళీ నార్మల్ గా బాగైపోవటము, ఇది జరిగిన తర్వాత ఈ 7 నుండి 10 వచనాలు మనం గమనించినట్లయితే యెరోబాము ఈ ప్రవక్తని ఇంటికి తీసుకువెళ్ళి మరి అన్నపానీయములు ఇస్తానని చెప్పడం మనం గమనిస్తున్నాం. అసలు అలా రాజు ఆహ్వానించినప్పుడు ఈ ప్రవక్త దానికి అంగీకరించలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారము అతను బేతేలు పట్టణానికి వెళ్ళాలి, యెరోబాముకి విషయం చెప్పాలి, ప్రవచన చెప్పాలి. మళ్ళీ వచ్చిన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళిపోవాలని దేవుడు ఈ ప్రవక్తకి ఆజ్ఞాపించాడు. ఆ విషయాన్నే యెరోబాముకి ఈ ప్రవక్త చెప్తాడు. దేవుడు ఈ ప్రవక్తని వచ్చిన మార్గాన్నే వెళ్ళొద్దని చెప్పటము, అదేవిధంగా యెరోబాము ఇచ్చిన అన్నపానీయములు, ఆ రిఫ్రెష్మెంట్స్ తీసుకోవద్దని చెప్పడం గల కారణం ఏంటి? ఎందుకంటే దేవునికి యెరోబాము చేస్తున్న విగ్రహారాధన ఇష్టం లేదు కాబట్టి, దేవునికి యెరోబాము యొక్క విగ్రహారాధన అసహ్యించుకున్నాడు కాబట్టి అక్కడ ఈ ప్రవక్తని అన్నపానీయములు తీసుకోవద్దని చెప్పడం మనం గమనిస్తున్నాం. మనము దీని నుండి కూడా ఇంకో విషయం నేర్చుకోవచ్చు. ఈ వచనం ప్రకారం కూడా, 9వ వచనం ప్రకారం కూడా మనము చెడ్డ మనుషులతో, అదేవిధంగా చీకటి కార్యములు, చెడ్డ కార్యములకి దూరముగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో మనము సహవాసము చేయకూడదని ఈ 9వ వచనం మనకి హెచ్చరిస్తోంది. మనము గనక చెడ్డవారితో సహవాసము చేస్తే వారి యొక్క ప్రభావములో మనం పడవచ్చు, లేకపోతే మనము వారిని ఎంకరేజ్ చేసిన విధముగా వారికి మనము తోడైనట్టుగా కనపడుతూ ఉంటుంది. అందుకనే దేవుడు మనల్ని దూరముగా ఉండమని చెప్తున్నాడు. ఆ ప్రవక్తను కూడా హెచ్చరించాడు. వచ్చిన మార్గంలోనే వెళ్ళొద్దు, వేరే మార్గంలో వెళ్ళమంటాము. అదేవిధంగా అక్కడ అన్నపానీయములు తీసుకోవద్దని చెప్పడం మనం గమనిస్తున్నాం. నా అసలైన సందేశము ఇక్కడ నుండి మొదలవుతోంది. 11 నుండి 19 వచనాలు మనం గమనించినట్లయితే
అదే బేతేల్లో ఒక ముసలి ప్రవక్తను కూడా మనం ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఆ బేతేల్లో ఒక ముసలివాడు ప్రవక్తగా ఉండేవాడు. అతను ఉన్నాడు, అక్కడ కాపురం ఉన్నాడు. యూదా నుండి వచ్చిన ప్రవక్త యెరోబాముతో మాట్లాడటము, ఆ బలిపీఠము పగిలిపోవటము, యెరోబాము అతన్ని ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని ఆ వ్యక్తి అంగీకరించకపోవటము, ఇదంతా కూడా ఈ ముసలి ప్రవక్త యొక్క పిల్లలు, కొడుకులు గమనించి వెళ్ళి ఈ ముసలి ప్రవక్తకి ఇంట్లో చెప్పారు. చెప్పినప్పుడు ఈ ముసలి ప్రవక్త ఈ యూదా నుండి ఇచ్చిన ప్రవక్త ఏ మార్గంలో వెళ్ళాడో కనుక్కుని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని బేతేలుకి వెనక్కి రమ్మని అడగటం మనం గమనిస్తున్నాం. ఏ విధముగా అయితే రాజుకి యూదా నుండి వచ్చిన ప్రవక్త ఆహ్వానాన్ని అంగీకరించలేదు, ఈ ముసలి ప్రవక్త వెళ్ళినప్పుడు కూడా ఆహ్వానించినప్పుడు కూడా మొదట్లో అంగీకరించలేదు. మనము ఆ వచనం గమనించినట్లయితే, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గంలో పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. ఈ మాటల్ని రాజు దగ్గర చెప్పాడు, ఇక్కడ ముసలి ప్రవక్త దగ్గర కూడా చెప్పాడు, యూదా నుండి వచ్చిన ప్రవక్త. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఓల్డ్ ప్రాఫెట్, ఈ ముసలి ప్రవక్త చాలా కపటముగా ప్రవర్తించాడు. అతన్ని నేను కపటము అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను, కపటము అనే పదాన్ని యూజ్ చేస్తున్నాను. అదే విధంగా అతను మరి నిజమైన ప్రవక్త కాదు, ఫాల్స్ ప్రాఫిట్ అంటాం అని కూడా నేను అంటాను. ఎందుకంటే నా ఉద్దేశంలో అతను గనక మంచి ప్రవక్త అయి ఉంటే దేవుడు అతన్నే ఉపయోగించి యెరోబాముని గద్దించేవాడు. ఈ ముసలి ప్రవక్త మంచివాడు కాదు కాబట్టి, నిజమైన ప్రవక్త కాదు కాబట్టి, యూదా నుండి ఇంకో వ్యక్తిని దేవుడు పంపించడం మనం గమనిస్తున్నాం. ఈ ప్రవక్త, ముసలి ప్రవక్త, యూదా నుండి వచ్చిన ప్రవక్తని మనము చూస్తున్నాం. అతన్ని కన్విన్స్ చేయడం మనం గమనిస్తున్నాం, అతన్ని ఒప్పించి వెనక్కి తీసుకురావడం మనం గమనిస్తున్నాం. అంటే మనము కూడా మన జీవితాల్లో ఈ విషయం గమనించాలి. యెరోబాము చెడ్డోడని యూదా నుండి వచ్చిన ప్రవక్త ముందే తెలుసు కాబట్టి దేవుని ఆజ్ఞ చెప్పే ప్రకారం యెరోబాము దగ్గర ఏమీ తీసుకోలేదు. కానీ ఈ ముసలి ప్రవక్త వెళ్ళినప్పుడు ఈ ముసలి ప్రవక్త నటనని చూసి అతన్ని నిజంగా మంచి ప్రవక్త అనుకుని అతనికి కూడా దేవుని యొక్క దగ్గర నుండి మాట వచ్చిందనుకుని, ఆజ్ఞ వచ్చిందనుకుని ఆ ముసలి ప్రవక్త యొక్క మాట విని ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్త వెనక్కి రావటం మనం గమనిస్తున్నాం. అంటే మన జీవితాల్లో కూడా మనము చెడ్డవారు అని తెలిసిన వాళ్ళ దగ్గర నుండి దూరంగా జాగ్రత్తగా ఉంటాం మనం. కానీ మరి రిలీజియస్ గా, దైవికముగా నటించే వాళ్ళతో, వేషధారులతో మనము దూరంగా ఉండలేము, మనము కనిపెట్టలేము. ఆ విధముగానే ఇతనికి జరిగింది. ఈ ముసలి ప్రవక్త సాహసానికి కూడా మనము అసలు ఆశ్చర్యపోతాము. అతను అబద్ధం ఆడటమే కాకుండా దేవుడు నాకు చెప్పాడని చెప్పి, దేవుడు నాకు ఆజ్ఞాపించాడని చెప్పి ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్తని మభ్యపెట్టాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, మనము కూడా చాలా అప్రమత్తముగా ఉండాలి. చెడ్డవారు అని తెలిసిన వారి దగ్గర నుండి మనం తప్పించుకోవడం చాలా సులభమే, కానీ వేషధారుల దగ్గర నుండి, నటించే వారి దగ్గర నుండి మనం తప్పించుకోవడం చాలా కష్టం. వాళ్ళని మనము కనిపెట్టడము చాలా కష్టం. ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్తలాగా మనము కూడా మోసపోయే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తిని మనము
నమ్మకూడదు, ప్రతి ఆత్మని మనం నమ్మకూడదు. మనము 20 నుండి 22 వచనాలు ఈ అధ్యాయంలో గమనించినట్లయితే, యూదా నుండి వచ్చిన ప్రవక్త, ముసలి ప్రవక్త ఇంటికి వెళ్ళటము, అక్కడ భోజనం చేయటము, పానీయం తీసుకోవటము గమనిస్తున్నాము. ఆ సమయంలో ముసలి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి, ఈ యూదా ప్రవక్త ఆజ్ఞని ఉల్లంఘించాడు కాబట్టి, దేవుని ఆజ్ఞని ఉల్లంఘించి వినకుండా వెనక్కి వచ్చాడు కాబట్టి అతను చనిపోతాడని చెప్పి, అతను తిరిగి వెళ్తున్నప్పుడు మార్గంలో ఒక సింహము అతన్ని చంపుతుందని చెప్పి ప్రవచించడం మనం గమనిస్తున్నాం. అదే విధముగా ఇతను బయలుదేరి వెళ్తున్నప్పుడు 25 నుండి 32 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇతను మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రవచన ప్రకారమే ఒక సింహము ఎదురుపడి అతన్ని చంపాడు. ఆ సింహం చంపింది కానీ అతన్ని తినలేదు. అతని డెడ్ బాడీ, అతని శవం అక్కడే ఉండింది అన్నమాట. అతను వెళ్ళిన గాడిద కూడా పక్కనే ఉండింది. సో ప్రవచన ప్రకారము ఇతను మాట వినలేదు కాబట్టి, ముసలి ప్రవక్తకి మాట విన్నాడు కాబట్టి అతని మీద మరి దేవుని యొక్క ఆగ్రహం వచ్చింది. ఇలా జరిగినప్పుడు మనకి ఒక సందేహం రావచ్చు. అసలు తప్పు చేసిన వ్యక్తి, అబద్ధము ఆడిన వ్యక్తి, కపటముగా బిహేవ్ చేసి, కపటముగా ప్రవర్తించి, ఒక మంచి ప్రవక్తని మోసము చేసి వెనక్కి తీసుకొచ్చి భోజనం పెట్టిన ఈ ముసలి ప్రవక్తకి ఎటువంటి జడ్జిమెంట్స్ జరగలేదు, అతనికి శిక్ష పడలేదు. కానీ మంచి ప్రవక్తకి శిక్ష పడింది, అతను చనిపోయాడేంటి అని మనకి అనుమానం రావచ్చు, బాధ కలగచ్చు. మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క జడ్జిమెంట్ వేరుగా ఉంటుంది. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క న్యాయ తీర్పు వేరుగా ఉంటుంది. ఇప్పుడు న్యాయం జరగకపోవచ్చు కానీ తీర్పు దినమున ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పనులు బయటికి తెలిసి అప్పుడు దానికి తగ్గట్టుగా తీర్పు ఇస్తారన్న విషయం మనం గ్రహించాలి. ఇప్పటికిప్పుడు ఈ ముసలి ప్రవక్తకి తీర్పు ఇవ్వలేదు, మంచి ప్రవక్త పాపము చనిపోయాడని మనం అనుకుంటాం, కానీ అసలు తీర్పు ఇంకోటి ఉందన్న విషయం మనం గ్రహించాలి. మనము ఈ 13వ అధ్యాయం నుండి ఏమి నేర్చుకోగలం? ఈ మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఈ జరిగిన ఈ సంఘటన నుండి మనం ఏమి నేర్చుకోగలం? మొదటిది ఏంటంటే, ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్త మొదటిసారి దేవుని దగ్గర నుండి డైరెక్ట్ గా ఆజ్ఞ విన్నాడు కాబట్టి యెరోబాము దగ్గరికి వచ్చి యెరోబాముకి హెచ్చరించి, యెరోబాము గద్దించి వెనక్కి వెళ్ళటం గమనిస్తున్నాం. దేవుని దగ్గర నుండి డైరెక్ట్ గా కమాండ్, ఇరాండ్ అంటాం మనం ఇంగ్లీష్ లో, ఆ ఆజ్ఞ విన్నాడు కాబట్టి అది వచ్చి ఇక్కడ కంప్లీట్ చేశాడు, నెరవేర్చాడు, పూర్తి చేశాడు. సెకండ్ ఇన్స్టెన్స్, రెండోసారి ఏం జరిగిందంటే, ఈ ముసలి ప్రవక్త వచ్చినప్పుడు ముసలి ప్రవక్త యొక్క మాటలే విన్నాడు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆజ్ఞ కోసము వేచి ఉండలేదు. అతను దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా ఈ ముసలి ప్రవక్త మాట విని నమ్మి వెనక్కి వెళ్ళాడు. అలా చేయటం ద్వారా అతను దేవుని ఆజ్ఞ ఉల్లంఘించడం జరిగింది, అతని ప్రాణాలు కూడా కోల్పోయాడు. అంటే మనము కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి వ్యక్తి వచ్చి మనకి విషయం చెప్పినా సరే, మనకి అతను ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే, ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే, అతని మాటలు మనము నమ్మకూడదు, వినకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థన చేసి ఆయన ఆజ్ఞ కోసం మనం వేచి ఉండాలి. ఆయన చెప్పిన పని మనము
చేయాలి. అప్పుడే అది సంపూర్ణం అవుతుంది. ఆ విషయం మనం నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుడు మనకేమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే దాన్ని మనం శిరస వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దాని నుండి మనము మార్గం తప్పకూడదు. We have to strictly adhere to his commands. ఏ మాత్రము కూడా మనము ఆయన ఆజ్ఞని అటు ఇటు వెళ్ళామంటే మనము ఆయన ఆజ్ఞని పాక్షికంగానే ఒబే చేసినట్టు, పాక్షికంగానే నెరవేర్చినట్టుగా కనపడుతుంది, పాక్షికంగానే విధేయత చూపించినట్టుగా కనపడుతుంది. మనము ఆయన ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాలి, పూర్తిగా విధేయత చూపించాలి. నేను ముందుగా చెప్పినట్టుగా పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. అంటే పాక్షికముగా మనం విధేయత చూపిస్తే అది అవిధేయతోనే సమానం. దేవుడు మనకి మంచి నుండి చెడు వేరు చేయటము, తెలుసుకోవటము, అదే విధముగా నిజమైన ప్రవక్తలు ఎవరో, వేషధారులు ఎవరో తెలుసుకునే అవకాశము, అలాంటి జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలని, మనము దేవుడు మనకిచ్చిన పిలుపుని, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞని ఆయన చెప్పిన విధముగానే శిరస వహించే విధముగా ఆయన మనకి ఆ బలాన్ని, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.